ఇప్పుడు జరుగుతున్న గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో షర్మిలా గారు రావాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రజలకు ఒక చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అయితే ఇతరత కార్యక్రమం వివరించడానికి ఇలాంటి కీలకమైన తరుణంలో కూడా ఆమె ఎందుకు రాలేకపోతున్నారు? పరిస్థితులు అవకాశం కల్పించినప్పుడు డెఫినెట్గా ఆమె మళ్ళీ పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అవకాశం అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా పార్టీని మేనేజ్ చేయగలుగుతున్నారు. విజయమ్మ గారు కూడా సైలెంట్ గారు కారణం ఏమంటారు అసలు ప్రతి విషయం? అంతే, మేమందరం టూల్స్ అండి, మేమందరం కూడా. మీరు కూడా అంతే కదా. మీరు ఇప్పుడు తీసుకుంటే కడప జిల్లాలో చాలా కీలకంగా ఉన్నారు, ముఖ్య భూమికి పోషిస్తున్నారు, పొరుగు జిల్లాలకు కూడా వస్తుంటారు, పార్టీ కార్యక్రమాలకు అంతా వచ్చి చేస్తారు. మీరు యాక్టివ్గానే ఉన్నారు, అంతే, మీరు పని చేయట్లేదు. అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తాం. అంటే ఆ బాధ్యతను ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదంటారు? అంటే అవసరం లేదు కదా, వాళ్ళు లేడీస్ వాళ్ళు కదా, లేడీస్ను ఎక్కువ కష్టపెట్టడం ఎందుకులే అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పార్టీ బాగు కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు కూడా గట్టిగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే గతం నుంచి తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బావమరిదిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామగా మీరు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు, ఇంకా తిప్పుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కొంతమంది నేతలతో మీకు కొద్దిగా విభేదాలు వచ్చాయి, కొంతమంది మిమ్మల్ని కొద్దిగా శత్రువుగా చూస్తున్నారన్నది కూడా ఉంది. వాస్తవం కావచ్చు, అదే ఉండవచ్చు. ఎందుకంటే రిఫ్లెక్షన్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ఆ రకంగా ఉండవచ్చు, ఉండినా పర్వాలేదు, సర్దుకుపోతారు. దానివల్ల పార్టీకి కానీ మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా? అంటే మీ మీద ఉన్న అంటే పార్టీకి ఏమీ ఎందుకు ఉంటుందండి? పార్టీ దానికి ఉన్న ప్రెస్టీజ్, దానికి ఉన్న గౌరవం అంతా ప్రజల్లో ఉంటుంది. మీ బావగారైన రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడితే మీ మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎక్కువగా చనువు ఉంటుంది, బాగా చనువుగా ఉంటారు. ఆ దాంతోనే మీరు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు అంటే బయట ప్రాంతంలో ఎలా ఉన్నా కూడా సొంత జిల్లాలో కొద్దిగా కుంపటిలా తయారవుతున్నాయి, దాంతో కొద్దిగా విమర్శలు కూడా వస్తున్నాయి. మీరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు, అది ఇది అనేది అది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజాస్వామ్యయుతంగా చేస్తా అంటాం మేము, ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఉంటుంది. అంటే మీరు తీసుకునే స్టెప్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేస్తుంటారా లేదా? డెఫినెట్గా పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్గా ఆయనకు చెప్పే చేస్తుంటాం. పార్టీలో నాయకుల పట్ల కానీ ఎవరి మీద కానీ ఏమైనా చేయాలనుకున్నారు? ఈ నథింగ్, మీరు మిగతా నాయకులతో మాట్లాడినప్పుడు అలాంటి బిహేవియర్ ఉంటుందని మీరు వాళ్ళు చెప్పగలిగితే డెఫినెట్గా మార్పు చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీరు సొంత జిల్లాలోనే ఇప్పుడు అంటే తీసుకుంటే ఇక్కడ మీరు గతంలో మీరు మేయర్గా ఉన్నప్పుడైతేనేమి అంతకుముందు కానీ కడప నగరం మీద మీకు మంచి పట్టు ఉండేది. అంటే ఇటీవల మీరు కమలాపురం ఎమ్మెల్యేగా అయిన తర్వాత కడప మీద కాస్త పట్టు సడలినట్టు తెలుస్తుంది, ఇది వాస్తవం? అదేం కాదు, కానీ పరిస్థితులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో కడపలో కూడా అట్లనే ఉండే కార్యక్రమం జరుగుతుంది అనమాట. కడపలో ఎలా ఉన్నాయంటారు పరిస్థితులు? బాగానే, నో ప్రాబ్లం. అంటే మీకు పట్టు సడలేదంటారు ఇక్కడ? ఏం లేదండి, ఎందుకు ఉంటారు? నా అనుకునే వాళ్ళందరూ కూడా మాతోనే ఉంటారు డెఫినెట్గా. మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంటే గుర్తుపట్టారు, మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అంటేనే గుర్తుపట్టారు, ఎందుకు అలా? ఎందుకంటే ఫస్ట్ మేయర్గా నేను పనిచేయడం జరిగింది కాబట్టి కడపకు, సో డెఫినెట్గా అది ఇంటి పేరు అయ్యే కార్యక్రమం జరుగుతుంది అనమాట. అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరూ డిఎల్ గారి మీదకి వెళ్ళిపోతారనమాట. మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అంటే అది మీరే ఒకనొక సందర్భంలో మేము మీడియాలో మేమే కన్ఫ్యూజ్ అవుతుంటాం. మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే మీరు ఐడెంటిఫై అనమాట, అంతలా పనిచేశారంటారు. అంటే మొదటి మేయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ గుర్తింపు అనేది వచ్చింది. సో అది ఎందుకంటే ఫస్ట్ మేయర్గా ఉండడమే దానికి కారణమై ఉండొచ్చు. దాంతోపాటు డెడికేటెడ్గా పనిచేస్తాం కూడా కాబట్టి, ప్రజల్లో ఎక్కువగా ఉంటాం కాబట్టి. అంటే ముందు నుంచి తీసుకుంటే మీకు కడప మీద ఎక్కువ పట్టు సాధించాలా, కడపలో ఎక్కువ ఉంటారు మీరు అనేది ఒక ఉద్దేశం. అయితే మీరు కమలాపురం ఎమ్మెల్యే అయినప్పటికీ కమలాపురం నియోజకవర్గానికే పరిమితం కాకోకుండా కడపలో కూడా ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. కడప విషయాల్లో అంటే కార్పొరేషన్ విషయాల్లో ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. దీనివల్ల కొద్ది ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా ఇటీవల కడప మేయర్ సురేష్ బాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేశారనేది కూడా ఉంది, వాస్తవం కాదంటే? ఏం కదా, అవాస్తవం అది. సురేష్ నాకు ఎందుకంటే ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశాడు, నేను వైస్ చైర్మన్గా పనిచేసిన. సో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో విభేదాలు ఉన్నాయంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు, ఆయన విభేదాలు ఉంటే ఆయన జెడ్పీ చైర్మన్ ఎందుకు అవుతాడు, నేను జెడ్పీ వైస్ చైర్మన్. అంటే అప్పుడు జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు అంటే కడప నగరాన్ని మీరు
మీ కనుసనగల్లోనే నడిపించాలని చూస్తున్నారనే ఉద్దేశంతోనే మీకు ఆయన కంటే నేను మేయర్గా ఉన్నప్పటికీ ఆయన ఎందుకు ఇక్కడ పెత్తనం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన మీ మీద అదే మీరు చెప్పింది కరెక్ట్. అది ఎందుకంటే లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యే అయితేనేమి, ఇక్కడున్న స్థానికంగా ఉన్న మేయర్ అయితేనేమి, వీరికి ఎక్కువగా ప్రివిలేజ్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళు కూడా అలా వ్యవహరించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అనమాట. అందుకోసం నా లిమిట్స్ నాకు ఉంటాయి కాబట్టి నేను ఎక్కడ ఆ బాధ్యతల్లో నేను కడపలో ఆ బాధ్యతలు నేను ఇంటర్ఫియర్ కావడం లేదు. నేను అవన్నీ ఎందుకంటే నా లిమిట్స్ నాకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసింది అవాస్తవం అంటారా? అదేం తప్పండి, ఎందుకు చేస్తారు వాళ్ళు? నేనేం తప్పు చేసింటే కదా, నేను వాళ్ళని అమర్యాదగా ప్రవర్తించింటే వాళ్ళు డెఫినెట్గా ఫిర్యాదు చేయవచ్చు. నేను అటువంటిది కాదు కదా. వాళ్ళు నన్ను ఏం కావాలంటే వాళ్ళు ఎక్కడ నా అవసరం ఉందో వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంతే తప్పనిచ్చి నేను ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకు ఏమేమో ప్రాబ్లమ్స్ కలగజేసే పరిస్థితి ఉండదు. నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను, అందరితో బాగుంటాను, అందరితో మంచిగా ఉంటాను. నాకు ఎవరు శత్రువులు లేరు, నాకు ఎక్కడా లేరు. నాకు ఈ పార్టీ కాదు, ఆ పార్టీలో కూడా ఏ పార్టీలోనూ శత్రువులు అయితే ఉండరు. ఎందుకంటే నా కమలాపురం కాన్స్టిట్యున్సీలో కూడా వీరశివారెడ్డి గారు, పుత్తా నరసింహారెడ్డి గారు, వాళ్ళంతా వాళ్ళతో కూడా నాకు విభేదాలు ఉండవు ఇప్పుడు కూడా. అంతే, మీ ప్రత్యర్థులతో మీకు విభేదాలు అస్సలు లేవు. నాకు అట్లా నేను అలా ఫీల్ గాను, అటువంటి ఏంది నేను చేయను. కాబట్టి డెఫినెట్గా నాకు ఎవరు శత్రువులు కాదు. అంటే ఇటీవల తీసుకుంటే కడప కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయరు ఆయనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు ఆపలేకపోయారా? అంటే నేను ఆపలేకపోవడం అనేది కాదు, కానీ కొంత డబ్బులు ఫ్యాక్టర్ కూడా పనిచేసింది అన్నమాట దాంట్లో. అంటే వాళ్ళు వెళ్తారని మీకు ముందే తెలిసినా మీ ప్రోత్సాహం ఉంది అనేది డబ్బులు తీసుకొని పోవడం జరిగింది తప్ప ఒకరి ప్రోత్సాహం ఒకరి కార్యక్రమం. అంటే మీకు ముందు తెలియదా వాళ్ళు వెళ్తున్నారు అన్నది? అంటే నాకు ముందుగా తెలీదు. సో వాళ్ళు పోయిన తర్వాతనే తెలిసింది అనమాట. అంటే ఇక్కడ ఉన్న వీళ్ళు నాయకులు కూడా ఊహించాలి, ఎవరిని ఉపయోగించుకుంటే పని జరుగుతుందనే దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుకొని దాని ప్రకారం చేసుకుపోవాలి. అది వాళ్ళు ఊహించిండరు, ఆ రకంగా ఏదో జరిగిపోయింది అనమాట. డబ్బులు ఎక్కువగా పనిచేయడం జరిగింది, డబ్బులు తీసుకొని పోవడం జరిగింది. డబ్బులు ఇవ్వడం తెలియపోయారంట. దానివల్ల నాయకులుగా మేము తయారు చేసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. వాళ్ళు పోయినా ప్రజలు మనతో పాటే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చర్యలు డెఫినెట్గా తీసుకుంటారు. డెఫినెట్గా బై ఎలక్షన్స్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో గెలిచే కార్యక్రమం చేస్తారు. రాజకీయాల్లో అన్న కుళ్ళుని పూర్తిగా చూసి కూడా రాజకీయంలో ఉన్నవాళ్ళంత సానుభూతి బాగా ఉన్న వాళ్ళని అవ్వకండి. అందుకే నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక గీత దాటి పరుషంగా ఎప్పుడు పార్టీలను కానీ వ్యక్తులు కానీ విమర్శించడం. ఎంతమంది నేరస్తులు నాకు మంచి మిత్రులు మీరు ఊహించలేరు రాజకీయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మీకు నాకు తెలియని రహస్యాలు చాలా చెప్తుంటారు. ఎందుకంటే మనసులో మనకు మాలిన్యం లేదు.